ఏయ్ ఎవర్రా మీరంతా గిట్ల తయారైరేంద్రా నాయనా. అయితే కలేజ సినిమా మళ్ళా విడుదల చేసిరు కదా నోళ్ళ. సినిమా ఫెయిల్ అయినా గానీ టీవీలా మస్తు మందికి నచ్చింది. ఇక 14 ఏళ్ల తర్వాత విడుదల చేస్తే జనాలు మంచిగానే వచ్చిర్రు. ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు. సరే చేసుకుంటే వేసుకొని గాని ఒకని సంబరం చూడుర్రి మీరే. చూసినవా పామును పట్టుకొచ్చిండు పామును. కలేజ సినిమాలా మహేష్ అన్న పామును పట్టుకొని ఫైటింగ్ చేస్తాడు కదా, సేమ్ టు సేమ్ మహేష్ అన్న లెక్కనే నేను కూడా చేస్తాని ఈయన కూడా గదే సీన్ ను టాకీస్లో వేసిండు. ఇక విన్నేమనాలే, అసలైతే ఫస్ట్ దాన్ని బొమ్మ పామని అనుకున్నారట, కానీ కాదట కదా, ఒరిజినల్ పాము పిల్లనే పట్టుకొచ్చిండని అంటుర్రు. అసలు వానికి ఎంత ధైర్యం వల్ల పుసుక్కున పాము వానికి కాటు పెడితే ఎట్లుండు, అగర్సే అది కింద పడితే జనాలు ఎంత ఆగమో గాయత సోయలేదా. అదేందో నొల్లా ఈ నడుమ ప్రతి ఒక్కరు పిచ్చిలేస్తుందా దయ్యం పడుతుందా అర్థమే అయితే లేదు. మొన్నసారి కూడా గిట్లనే మురారి సినిమా విడుదలైనప్పుడు అందులో పెళ్లి సీన్ వస్తే సినిమా చూసేందుకు వచ్చిన వాళ్ళు కూడా పెళ్లి చేసుకున్నంత పని చేసిర్రు. అప్పుడే బీపీ లేచింది నాకు, గీదమేషంరా నాయనా అని. ఇక ఇప్పుడు వీడైతే పామునే పట్టుకొచ్చిండు. ఏం దేడిది మగ్గాలో ఏమొప్పో.